కోదాళ్ళలో 30వ వార్డులో ఇక్కడ ఒక మా మిత్రుని ఇంట్లో వచ్చి వారు ఆహ్వానం పలికితే వారు తెచ్చుకున్న సన్నబియ్యం, రేషన్ లో తెచ్చుకున్న సన్నబియ్యం వారు వండుకొని తింటాము, మీరు కూడా రాండి అంటే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు భోజనం వారు చేసి పెట్టిన భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. వీలైనంత ఎక్కువ భోజనంలో 3 రకాలు ఇదే సన్న బియ్యంతో ఐటమ్స్ చేశారు. పులిహోర దీంతోనే చేశారు సన్న బియ్యంతో, మరి పరమాన్నం కూడా సన్న బియ్యంతో స్వీట్ కింద చేశారు, మరి తెల్ల రైస్, సరే అన్నం, దాంట్లో కర్రీస్. ఎంత సంతోషంగా ఉందంటే నిజంగా ప్రతి ఒక్కరు ఇక్కడ నా వెనక ఇవి అందరు మహిళలే వండి పెట్టారు వాళ్ళ ఇంట్లో. అందరు కూడా వచ్చి ఒకటే చెప్తున్నా, ఇప్పుడు చాలా హాయిగా ఉంది. రేషన్ నుంచి భోజనం బియ్యం తెచ్చుకొని ఎంబడే మేము వండుకొని తింటున్నాము. గతంలో చేసినట్టు అవి ఇంకెక్కడికో తీసుకుపోయి మళ్ళీ కొని అట్లా కాకుండా డైరెక్ట్ మేము వండుకొని తింటున్నాము. కొత్త బియ్యం అయినా కూడా గంజి వార్చేటప్పుడు మంచిగా ఉంది, గంజి కూడా మేము తాగుతున్నాము. బియ్యము చాలా చాలా బాగుందని ఇది వాళ్ళ వాయిస్ గా నేను మీకు వినిపిస్తున్నా. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంత ప్రతిష్టాత్మక డెసిషన్ తీసుకొని యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో సన్న బియ్యం ఇవ్వడం అనేది మాకు మొన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు, మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పార్టీలో మేమందరం కూడా అనుకుంటున్నాం, మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు కడుపుతో నిండా భోంచేసి అవి నిజంగా బాగున్నాయి అని వాళ్ళు తృప్తిగా భోంచేస్తుంటే వాళ్ళ ఆనందం నిజంగా అంతకంటే నాకు మించింది లేదు. వేరే మా వాళ్ళు కూడా చెప్తున్నారు, అమ్మ ఇంతకు ముందు రేషన్ షాప్ ముందర అసలు క్రౌడ్ లేకుంటుండే, జనం లేకుండే, ఇప్పుడు మరీ ఎక్కువ మాకు కావాలని తీసుకువెళ్ళడము. మరి ఇది తీసుకొని వారు పెట్టుకున్నా కూడా మంచిగా ఉన్నదమ్మా, మేము తీసుకుంటున్నామని అందరూ కూడా ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా కలిసి మాకు చెప్పడం జరిగింది. నిజంగా అందరికీ మరి ఉగాది సందర్భంగా మన ప్రభుత్వం ఇది ఇచ్చినందుకు ప్రజలందరి తరఫున నేను ప్రభుత్వానికి నా తరఫున నా కోదాడ నియోజకవర్గము నుంచి వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.